గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీలు తనకు జరిగిన అన్యాయంపై న్యాయ విచారణ చేపట్టి బాధ్యులైన వ్యక్తులపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలంటూ ఒక రైతు తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో గ్రామ వ్యవసాయ విశ్వవిద్యాలయం వెనక పంట భూమిలో కొందరు వ్యక్తులు తన తెల్లజొన్న పంటను దున్నేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. చేతికి వస్తుంది అనుకున్న పంటను గుర్తు తెలియని వ్యక్తులు నేలపాలు చేశారని, జొన్న పంటకు యూరియా చల్లేందుకు సోమవారం ఉదయం పంట భూమి వద్దకు చేరుకున్న రైతుకు పంట భూమి కనపడకపోగా దున్నేసిన పొలాన్ని చూసి తీవ్ర మనోవేదనకు గురైన రైతు తన పంట పొలాన్ని కొందరు వ్యక్తులు దున్నేసి కబ్జా చేయాలనే దురాలోచనతో ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని బాధిత రైతు కన్నీరు మున్నీరయ్యాడు. నా పేరు రాజారావు అండి. లామ్ గ్రామంలో నివసిస్తూ ఉంటాను. నేను ఒక ఎస్సీ రైతుని, ఎస్సీ కులానికి చెందిన రైతునండి. ఇది మాకు ఈ భూమి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న భూమి అంతా మాకు పూర్వీకుల నుంచి వచ్చిన భూమి అండి, వ్యవసాయ భూమి. అది దానిలోనే మేము పంట వేసుకొని దాని జీవన విధానం కొనసాగిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ మధ్య తెల్లజొన్న పంట సాగు వేసుకున్నామండి. అది వేసుకొని ఇప్పుడు 90 రోజులు వ్యవధి అవుతుంది. ఆ 90 రోజుల వ్యవధిలో రెండోసారి యూరియా చల్లుకుందామని నిన్న సోమవారం పంట దగ్గరకు రాగానే, ఈ పొలం దగ్గరికి రాగానే మరి తెల్లారిపాటికి జొన్న అంతా మరి ఎక్కడిదక్కడ నాశనం చేసి మరి ఎట్లా చేశారే అనేది మాకు అర్థపడలేదు. మరి మొత్తం నాశనం చేశారండి, పంట చేతికి రాకుండా అసలు మొత్తం చేశారు. ఈ జేసీబీలతో చేశారో దేంతో తెలియట్లేదు. మేము కూలీలు చేసి అన్నం తినడానికి వేసుకున్న నీడ షెడ్డు కూడా పడేసి పీకేసి చుట్టూ ఉన్న అద్దురాలు మొత్తం పడేస్తే మళ్ళీ మేము అవి ఏదో అట్లా ఊరక నిలబెట్టుకున్నామండి. మరి ఈ విషయంలో మరి మేము కలెక్టర్ గారికి కానీ ఎస్పీ గారికి కానీ విన్నవించుకునేది ఏంటంటే, ఇలాంటి అకృతం చేసి మరి ఎస్సీ రైతుల మీద ఇట్లా అన్యాక్రాంతంగా మరి విరుచుకుపడుతున్న వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి. మా ఎస్సీ రైతులకి న్యాయం చేయాలని కలెక్టర్ గారికను మరి ఎస్పీ గారికి మేము సవినయంగా విన్నవించుకున్నామండి. దీని మీద తగు చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము.